హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 2017కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ మొత్తం వీడియోకి సంబంధించి ఇదంతా ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ instamojo.com/telugu chitka అనే లింక్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు? జూలై 11. మలాలా డే ఎప్పుడు? జూలై 12. 2017 సంవత్సరపు వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఇతివృత్తం ఏమిటి? దీన్ని ప్రతి ఏటా జూలై 15న జరుపుకుంటాం. ఈ 2017 సంవత్సరపు వరల్డ్ యూత్ స్కిల్స్ డే యొక్క ఇతివృత్తం ఏమిటంటే స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్. డే ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే ఎప్పుడు? జూలై 17. నేషనల్ డాక్టర్స్ డే ను ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 1. ఏ రోజున కన్యాశ్రీ ఉత్సవ్గా జరుపుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది? జూలై 25. ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడు? జూలై 24. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఎప్పుడు? జూలై 23. కార్గిల్ విజయ్ దివాస్ ఎప్పుడు? జూలై 26. ద ఇంటర్నేషనల్ టైగర్ డే లేదా గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు? జూలై 29. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? జూలై 30. వరల్డ్ హెపటైటిస్ డే 2017 నినాదం ఏమిటి? ఎలిమినేట్ హెపటైటిస్. ప్రతి ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్ డేగా జరుపుకుంటాము. అంతర్జాతీయ అంశాలు. స్విస్ నేషనల్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2016 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న విదేశీ ఖాతాదారుల వాటాలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది? ఇంగ్లాండ్. ఇండియా స్థానం 88. స్విస్ నేషనల్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2016 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచుకున్న డబ్బు ఎంత? 1.43 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్. దీనిలో భారతీయుల ఖాతాలో 0.04% ఉంటే అంటే ఇది 4,500 కోట్లకి సమానం అన్నమాట. స్విస్ బ్యాంకులో భారతీయుల ఖాతాలో ఉన్న మొత్తం 4,500 కోట్లు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసించే అధికారం పార్లమెంటుకు లేదని ఏ దేశ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది? దీనికి అనుగుణంగా ఆ దేశ పార్లమెంటు చేసిన 16వ రాజ్యాంగ సవరణను చెల్లదంటూ తీర్పునిచ్చింది. బంగ్లాదేశ్. ఏ దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి పూర్తిగా అంతమైనట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇజ్రాయెల్లో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. ఇతను జూలై 4 నుండి 3 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇది మనం జూలై ఫస్ట్ 10 days వీడియోలో ఇవ్వడం జరిగింది. దీన్ని గ్రూప్ 2లో ఇచ్చారన్నమాట. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 1లో మనకి జూలై 15 జరిగిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఇది మనం 10 రోజుల ముందే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు ఎవరు? ర్యూవెన్ రివ్లిన్. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అతనికి ఇజ్రాయెల్ ప్రధాని మరియు అతని మంత్రివర్గం ఘన స్వాగతం పలికింది. అయితే ఈ స్వాగత కార్యక్రమాలకు వేదికైన ఎయిర్పోర్ట్ ఏది? బెన్ గురిన్. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ డంజిగర్ డాన్ అనే పూల తోటను సందర్శించారు. అయితే ఆ తోటలో పెంచే ఏ మొక్కకు మోడీ అని నామకరణం చేశారు? క్రిసాంతం. ఇది ఒక చామంత రకం పువ్వు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయెల్ల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? 7 ఒప్పందాలు.
పారిశ్రామిక పరిశోధన అభివృద్ధి కొరకు భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా ఎంత నిధిని ఏర్పాటు చేయనున్నాయి? 40 మిలియన్ డాలర్లు, అంటే 260 కోట్ల రూపాయలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా 2008 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలతో బయటపడ్డ ఒక ఇజ్రాయెల్ చిన్నారిని ప్రత్యేకంగా కలిశారు. అయితే ఆ బాలుడి పేరు ఏమిటి? మోసే. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అతనికి ఇజ్రాయెల్ ప్రధాని ఇచ్చిన కానుక ఏది? జెరూసలేంకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు గాను 1917లో జరిగిన పోరాటంలో బ్రిటిష్ సైన్యానికి భారత సైనికులు నేతృత్వం వహించిన అరుదైన చిత్రం. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి ఏమి బహుకరించారు? భారత్లో యూదుల చరిత్రకు సంబంధించి 9-10 శతాబ్దం నాటి 2 తామ్రపత్రాలు. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయెల్ సీఈఓల సదస్సు ఎక్కడ జరిగింది? టెల్ అవీవ్. ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ థాయిలాండ్ ఆర్మీల మధ్య ఎక్సర్సైజ్ మైత్రి 2017 విన్యాసాలు ఎక్కడ జరిగాయి? బాక్లా, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. ప్రపంచ వ్యవసాయ సదస్సు 2017 ఎక్కడ జరిగింది? సింగపూర్. ప్రపంచంలో ఎక్కువ శాతం మురుగునీటితో వ్యవసాయం చేస్తున్న 5 దేశాలు ఏవి? ఇండియా, చైనా, పాకిస్తాన్, మెక్సికో, ఇరాన్. అణ్వస్త్రాలను నిషేధించాలంటూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన వడంబడికకు ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి? 122. అణ్వస్త్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాలు చర్చలలో గాని ఓటింగులలో గాని పాల్గొనలేదు. G20 సదస్సు 2017 ఎక్కడ జరిగింది? హాంబర్గ్, జర్మనీ. ఇది జూలై 7-8 తేదీలలో జరిగింది. G20 గ్రూప్లో గల దేశాలు ఏవి? యూరోపియన్ యూనియన్, జపాన్, యూకే, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, టర్కీ, భారత్, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, రష్యా, జర్మనీ, చైనా, దక్షిణ కొరియా, అమెరికా, బ్రెజిల్, ఇటలీ, అర్జెంటీనా. ప్రస్తుత బ్రిక్స్ చైర్మన్ ఎవరు? సి జిన్పింగ్. 2017 సెప్టెంబర్లో బ్రిక్స్ సదస్సు సియామిన్లో జరగనుంది. ప్రపంచంలో అతిపెద్ద 100 మెగావాట్ల బ్యాటరీని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆస్ట్రేలియా. ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది? 23. మొత్తం 165 దేశాలకు గాను సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల ఏ నగరాన్ని ఎండేంజర్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో ప్రకటించింది? హెబ్రాన్, ఇది పాలస్తీనా నగరం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రపంచ బ్యాంకు ఎన్ని కోట్లతో రుణ పథకాన్ని ప్రారంభించింది? $1 బిలియన్, అంటే సుమారు 6,500 కోట్ల రూపాయలు. ఇటీవల గనేరియా వ్యాధి మందులకు లొంగని సూపర్ గనేరియాగా తయారైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? లైంగిక కలయిక వల్ల. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఏ దేశంలో ఎక్కువగా ఉన్నట్లు ఎడిన్బరో యూనివర్సిటీ నిపుణుల అధ్యయనం పేర్కొంది? ఇండియా. ఇరాక్ ప్రధాని ఎవరు? హైదర్ అల్ అదాది. ఇరాక్లోని మోసిల్ నగరాన్ని ISIS ఉగ్రవాదుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. విమానాశ్రయాలలో ఎక్కువ తనిఖీలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం కల్పించే గ్లోబల్ ఎంట్రీ అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఈ అర్హత ఏ దేశీయులకు మాత్రమే ఉండేది? అర్జెంటీనా, కొలంబియా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటన్ దేశీయులకు మాత్రమే ఉండేది. మగవాళ్లకు మాత్రమే ప్రవేశం ఉండే ఒక జపాన్ దీవిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. అయితే ఆ దీవి పేరు ఏమిటి? ఒకినోషిమా.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? గ్రాండ్ ట్రంక్ రోడ్. అంటార్కిటికా ఖండం నుంచి తాజాగా సుమారు 1,00,000 టన్నుల బరువు ఉండే మంచు పలకం విడిపోయింది. అయితే దీనికి ఏ పేరు పెట్టనున్నారు? A68. 22వ వరల్డ్ పెట్రోలియం కాంగ్రెస్ ఎక్కడ జరగనుంది? ఇస్తాంబుల్. 17 అంశాలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకునే దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 116. 8th థియేటర్ ఒలింపిక్స్ 2018లో ఎక్కడ జరగనున్నాయి? ఇండియా. ఈ ఈవెంట్స్ ఇండియాలో జరగడం ఇదే తొలిసారి. దీని నినాదం ఫ్లాగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇవి 17 ఫిబ్రవరి 2018 నుండి 8 ఏప్రిల్ 2018 వరకు జరుగుతాయి. 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కు సంబంధించి 19వ విడత చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? హైదరాబాద్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ సంస్థల సంయుక్త నివేదిక ప్రకారం 2060 నాటికి ఇండియాలో ఎంత జనాభా సముద్ర తీర ప్రాంతాల్లో నివసించనుంది? 21,64,00,000 మంది. ఇది ఏ రీజన్ ఎట్ రిస్క్ ద హ్యూమన్ డైమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఏషియా అండ్ ద పెసిఫిక్ అనే పేరుతో ఈ నివేదిక విడుదల చేశారన్నమాట. పదవి చేపట్టిన మొదటి 6 నెలల్లో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పిన వారు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. జూలై 17, 2017న భారత్ శ్రీలంక దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ 30 కోట్ల రూపాయలతో శ్రీలంకలో ఏ గ్రామంలో 153 ఇళ్లు నిర్మించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేయనుంది? సోబితా తెరో గ్రామం. ఇది అనురాధపూర్ జిల్లా, శ్రీలంక ఉత్తర మధ్య ప్రావిన్స్లో ఉన్నది. వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ ICRW సంయుక్తంగా రూపొందించిన ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ నివేదిక ప్రకారం బాల్య వివాహాలు కౌమార దశలోనే ప్రసవాలను అరికట్టడం వలన 2030 నాటికి భారత్లో ఎన్ని రూపాయలు ఆదా కానున్నాయి? 65,000 కోట్ల రూపాయలు. అమెరికాలో జరిగిన తొలి రోబో ఒలింపియాడ్ పోటీలలో ఏ విభాగాలలో భారత విద్యార్థులు స్వర్ణ మరియు కాంస్య పతకాలు గెలుచుకున్నారు? బంగారు పతకం వచ్చి జాంగ్ హెంగ్ ఇంజనీరింగ్ డిజైన్, అలాగే సిల్వర్ పతకం వచ్చి గ్లోబల్ ఛాలెంజ్ మ్యాచ్. గత 137 సంవత్సరాలలో 1880 నుండి 2017 ఏ సంవత్సరపు తొలి అర్ధభాగంలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది? 2017 జనవరి టు జూన్. నాసాకు చెందిన గడార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ నివేదిక ప్రకారం 2016 తొలి అర్ధభాగంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా 2017లో రెండో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. 157 దేశాలు గల SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? 116. ఈ ఇండెక్స్లో స్వీడన్ మొదటి స్థానం, డెన్మార్క్ మరియు ఫిన్లాండ్లు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. బాస్టైల్ డే సెలబ్రేషన్స్ ఏ దేశంలో జరుపుకుంటారు? ఫ్రాన్స్. ఇటీవల ఏ వివాదాస్పద దీవిలో చైనా దేశం సినిమా థియేటర్ను ప్రారంభించింది? యాంగ్చింగ్ ఐలాండ్. ఇది దక్షిణ చైనా సముద్రం దగ్గర ఉన్నది. ఈ దీవి విషయంలో చైనా మరియు వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్ దేశాలతో వివాదం ఉంది. మోడల్ యునైటెడ్ నేషన్స్ రీజనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? కాఠ్మండు. ఇటీవల US నేవీలోకి అధికారికంగా ప్రవేశించిన ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఇంధన విమానవాహక నౌక ఏది? USS గెరాల్డ్ R. ఫోర్డ్. US స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం 2016లో ఉగ్రదాడులు జరిగిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. అత్యధికంగా ఇరాక్లో 2,965 దాడులు జరగగా ఆఫ్ఘనిస్తాన్లో 1,340
అలాగే ఇండియాలో 927, పాకిస్తాన్లో 734, ఫిలిప్పీన్స్ 482, నైజీరియా 466 దాడులు జరిగాయి. ప్రపంచంలోనే తొలిసారిగా నీటిలో తేలియాడే పవన విద్యుత్ క్షేత్రంను ఎక్కడ నిర్మించనున్నారు? స్కాట్లాండ్. కొత్తగా విడుదల చేసిన గ్లోబల్ కమిటీ టు రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? 132. బ్రిక్స్ యూత్ ఫోరం సదస్సు ఎక్కడ జరుగుతుంది? బీజింగ్. ఉన్నత న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని దేశాధ్యక్షుడికి కల్పిస్తూ జింబాబ్వే పార్లమెంట్ ఇటీవల చట్టం చేసింది. అయితే ప్రస్తుత జింబాబ్వే అధ్యక్షుడు ఎవరు? రాబర్ట్ ముగాబే. తాము IMF మరియు ప్రపంచ బ్యాంకుల నుండి పూర్తి విముక్తి పొందినట్లు ప్రకటించిన దేశం ఏది? బోలివియా. అధ్యక్షుడు ఎవో మొరాలెస్. బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు ఎక్కడ జరుగుతుంది? బీజింగ్. ద మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అండ్ సౌత్ ఏసియా మెనాసా డేటా హబ్గా ఏ దేశాన్ని ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసింది? దుబాయ్. ఇటీవల బ్రిక్స్ దేశాల కార్మిక ఉపాధి కల్పన మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? చైనా. యూరప్ ఖండంలో ఎత్తైన పర్వతం ఏది? మౌంట్ ఎల్బ్రస్. పనామా పత్రాల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో పార్లమెంట్ సభ్యత్వంతో పాటు ప్రధాన పదవిని కూడా కోల్పోయిన పాకిస్తాన్ ప్రధాని ఎవరు? నవాజ్ షరీఫ్. ఇండియా, ఫ్రాన్స్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో ఇటీవల చేరిన 35వ దేశం ఏది? ఆస్ట్రేలియా. ఐక్యరాజ్య సమితికి చెందిన UN ఎయిడ్స్ విభాగం నివేదిక ప్రకారం 2016 సంవత్సరంలో ఎయిడ్స్ బారిన పడి మరణించిన వారు ఎంతమంది? 10 లక్షలు. ఖాట్మండ్లో జరుగుతున్న 7th ఎడిషన్ సార్క్ ఆర్టిస్ట్ క్యాంప్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్స్లో పాల్గొనని దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. ఏ రేవులో 70% వాటాను శ్రీలంక చైనాకు విక్రయించింది? హంబంటోటా. దీని విలువ దాదాపు $110 కోట్ల. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరు ఉండనున్నారు? సయీద్ ఖాకన్ అబ్బాసీ. ప్రపంచంలో అతి పొడవైన పాదాచారుల సస్పెన్షన్ బ్రిడ్జిని ఎక్కడ ప్రారంభించారు? స్విట్జర్లాండ్. ఆసియాలోనే పెద్దదైన సైనిక శిక్షణా కేంద్రం ఎక్కడ ఉన్నది? సురి, చైనా. PLA ఇటీవల 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నది. అయితే దీన్ని ఎప్పుడు నెలకొల్పారు? 1927 ఆగస్టు 1న. జాతీయ అంశాలు. ప్రధాని నరేంద్ర మోడీ 30 జూన్ 2017 నాడు టెక్స్టైల్స్ ఇండియా 2017 ప్రదర్శనను ఎక్కడ ప్రారంభించారు? గాంధీనగర్. GST ప్రారంభోత్సవం ఎక్కడ నిర్వహించారు? పార్లమెంట్ సెంట్రల్ హాల్. GST ప్రారంభోత్సవంలో భాగంగా GST అమలు భారత ప్రజాస్వామ్య వివేచనకు, పరిపక్వతకు లభించిన గౌరవం అని ఎవరు కొనియాడారు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. GST ప్రారంభోత్సవంలో GSTని ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా అభివర్ణించారు? గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. GST మండలి ఎన్నిసార్లు సమావేశమైంది? 18 సార్లు. GST కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి స్థానంలో ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2011 మార్చి 3న. ద్విచక్ర వాహనాలను క్యాబ్ల తరహా వినియోగించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు. ద ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2017లో భాగంగా ఏ చిత్రంను ప్రారంభ చిత్రంగా ఎంపిక చేశారు? లిప్స్టిక్ అండర్ మై బుర్కా. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద 50 అంతస్తుల భవంతిని చైనా నిర్మాణ సంస్థ CNTC మరియు ఇండియాకి చెందిన గోల్డెన్ గేట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే ఈ నిర్మాణం ఎక్కడ చేపట్టనున్నారు? బెంగళూరులోని యశ్వంతపురంలో. ద నేషనల్ బయోఫార్మా మిషన్లో భాగంగా దేశంలో బయోఫార్మా అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించడం కోసం
కేంద్ర ప్రభుత్వం $250 మిలియన్ వ్యయంతో జూన్ 30, 2017 ప్రారంభించిన కొత్త కార్యక్రమం ఏది? దీనికి $125 మిలియన్ వరల్డ్ బ్యాంక్ రుణంగా ఇవ్వనుంది. ఈ కార్యక్రమం వచ్చి ఇన్నోవేటివ్ ఇన్ ఇండియా I3. సంసద్ ఆదర్శ గ్రామంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ గ్రామాన్ని 3వ గ్రామంగా దత్తత తీసుకోనున్నారు? కక్రాహియా. గిన్నీస్ రికార్డ్ నెలకొల్పడమే లక్ష్యంగా 12 గంటల్లో 6.67 కోట్ల మొక్కలను నాటిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించి రాసిన ఏ పుస్తకాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించారు? ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఏ స్టేట్స్ మ్యాన్. ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య అందిస్తున్నట్లు ప్రకటించిన విద్యా సంస్థ ఏది? ఇగ్నూ. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయిన ట్రాన్స్ స్టేడియంను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? అహ్మదాబాద్, గుజరాత్. ఇటీవల ఒక మహిళ గర్భంలో తీవ్రమైన గుండె లోపాలతో ఉన్న 26 వారాల పిండాన్ని తొలగించేందుకు గాను అనుమతిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఎవరు? జస్టిస్ దీపక్ మిశ్రా మరియు జస్టిస్ AM ఖాన్ విల్కర్. ఇండియాలోనే ఎత్తైన 101.9 మీటర్ల ATC టవర్ను ఎక్కడ నిర్మించారు? ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అసెంబ్లీ సీట్లు పెంచడానికి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ను సాధారణ మెజారిటీతో సవరిస్తే సరిపోతుంది అని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది? ఆర్టికల్ 170లో 3. ఇది కూడా గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 1లో ఇవ్వడం జరిగిందనమాట. విద్యుత్ కొనుగోళ్లలో రాష్ట్రాలకు ఉపయోగపడే ఏ మొబైల్ యాప్ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు? మెరిట్. దక్షిణాది రాష్ట్రాల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కృష్ణా జిల్లాలోని కొండపావులూరులో. ఆధార్ కార్డు ప్రభావం ఫలితాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ చేపట్టనున్న అధ్యయనం ఏది? డిజిటల్ ఐడెంటిటీ రీసెర్చ్ ఇనిషియేటివ్. రైల్వే ప్రయాణికులకు రైల్వే టికెట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ ఎంత? 43%. భారతదేశంలో బర్డ్ ఫ్లూ వ్యాధి పూర్తిగా అంతరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ వ్యాధి ఎక్కువగా ఏ జీవికి సోకుతుంది? కోళ్ళు. దేశంలో మైనారిటీ యువత సంక్షేమం కోసం గరీబ్ నవాజ్ వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రకటించారు. అయితే ఎన్ని కేంద్రాలను నెలకొల్పనున్నారు? 100. మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే పింక్ ఆటో సర్వీస్ అనే కార్యక్రమంను ఎక్కడ అమలు చేస్తున్నారు? సూరత్. ఆవుల పోషణకు ఒక్కో ఆవుకి రోజుకి ₹70 ఇచ్చే పథకం ఏ రాష్ట్రంలో అమలవుతుంది? రాజస్థాన్. జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీ ధరలను ఎన్నాళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది? 1 ఏడాది పాటు. విద్యార్థులకు రీసెర్చ్ ల్యాబొరేటరీ బేస్డ్ లెర్నింగ్ కల్పించడం కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు కేంద్రీయ విద్యాలయ సంఘటనలు సంయుక్తంగా ప్రారంభించిన స్టూడెంట్ సైంటిస్ట్ కనెక్ట్ ప్రోగ్రాం ఏమిటి? జిజ్ఞాస. రాజస్థాన్లోని బాడ్లా సోలార్ పార్క్లో అతి తక్కువ ధరకే కోట్ చేసిన సౌర విద్యుత్ అంటూ ఇటీవల తరచుగా వార్తల్లోకి వస్తున్నది. అయితే ఇక్కడ ఒక యూనిట్ని ఎంతకు కోట్ చేశారు? ₹2.44. ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న హ్యూమన్ లైబ్రరీ అనే కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? పేజీల పుస్తకాలు తిరగేసే బదులు ఒక వ్యక్తిని కొంత సమయం పాటు అద్దెకు తీసుకుని వారి జీవిత అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. గడిచిన 2 సంవత్సరాలలో అత్యధికంగా సోయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్.
చంపాకుళం బోట్ రేస్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. దేశంలోనే తొలిసారిగా దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? తెలంగాణ. అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ జీపీఎస్ తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవి ఎప్పటి నుండి అమలులోకి రానున్నాయి? 2018 జనవరి 1 నుండి. మదర్ తెరిసా ధరించిన చీరలకు ట్రేడ్ మార్క్ గుర్తింపునిస్తూ ఇటీవల భారత ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ప్రకటన చేసింది. అయితే ఆమె చీరలో గల ప్రత్యేకత ఏమిటి? నీలి అంచుగల తెల్ల చీర. డిజిటల్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి విద్య అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు ఏవి? స్వయం మరియు స్వయం ప్రభ. వీటితో పాటు విద్యా సంబంధిత సమాచారాన్ని భద్రపరచడానికి నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహించిన ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వింగ్స్ 2017 సబ్ ఉదన్ సబ్ జుడన్ ఎక్స్పాండింగ్ రీజనల్ కనెక్టివిటీ కార్యక్రమం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఐఏఎస్ ఐపీఎస్ల వలె ఐఎంఎస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. అయితే వైద్య విద్య అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా. చిట్ ఫండ్స్ పై సేవా పన్ను వసూలు చేయకూడదంటూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఎవరు? జస్టిస్ ఏకే సిక్రీ మరియు జస్టిస్ ఆర్కే అగర్వాల్. అమెరికా, జపాన్, ఇండియా దేశాలు మల్బార్ ఎక్సర్సైజ్ పేరుతో ప్రతి ఏటా చేపట్టే నావికాదళ విన్యాసాలు జూలై 10, 2017న ఎక్కడ ప్రారంభమయ్యాయి? చెన్నై. జూలై 10, 2017న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు యొక్క నినాదం ఏమిటి? స్టేట్స్ యాజ్ డ్రైవర్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆర్టీఏ అప్లికేషన్లను ఆన్లైన్లో పంపించేందుకు వెసులుబాటును కల్పిస్తున్న 2వ రాష్ట్రంగా ఢిల్లీ ప్రభుత్వం నిలిచింది. అయితే ఇంతకు ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది? మహారాష్ట్ర. ఏ 2 కేంద్ర మంత్రిత్వ శాఖలను విలీనం చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనే కొత్త మంత్రిత్వ శాఖను ప్రారంభించారు? అర్బన్ డెవలప్మెంట్ మరియు హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలివేషన్. 4th సెన్సస్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఎప్పుడు ప్రారంభమైంది? జూలై 8, 2017న. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వారణాసి. ఆసియా స్ట్రెయిన్గా పిలువబడుతున్న సరికొత్త జికా వైరస్ ఇండియాలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో బయటపడింది? గుజరాత్. ప్రస్తుత మరియు మాజీ శాసనసభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. ప్రతిభ గల విద్యార్థులకు ఐఐటి పరీక్షకు ఉచిత శిక్షణను ఇచ్చేందుకు గాను సూపర్ 30 అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం అమ్మకూడదు అనే నిబంధనల నుండి ఏ ప్రాంతాలను మినహాయిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది? అరుణాచల్ ప్రదేశ్ మరియు అండమాన్ అండ్ నికోబార్. ఇండియాలోనే తొలిసారిగా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? పంజాబ్. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ గంగా నదిని పరిరక్షించేందుకు హరిద్వార్, ఉన్నావోల మధ్య నదీ తీరం నుండి ఎన్ని మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని నో డెవలప్మెంట్ జోన్గా ప్రకటించింది? 100 మీటర్లు. దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? గాంధీనగర్. దేశంలోనే తొలిసారిగా సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. సోషల్ బాయ్కాట్కు వ్యతిరేకంగా ఇండియాలోనే తొలిసారిగా చట్టం చేసిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. జూలై 17, 2017న జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికలకు
ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? 32. పార్లమెంటు సభ్యుని హోదాలో జూలై 17, 2017న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు? యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్, మనోహర్ పారికర్ గోవా. 40 ఏళ్లు పైబడి ఆర్థికంగా స్థిరత్వం పొందిన ఒంటరి మహిళలు, అనాథ పిల్లలను దత్తత తీసుకునే విషయంలో నిరీక్షణ జాబితాలో ఎన్ని నెలల సీనియారిటీ ఇవ్వాలని కేంద్ర శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది? 6 నెలలు. హిందూ సర్కార్ చిత్ర దర్శకుడు ఎవరు? మధుర్ భండార్కర్. ప్రభుత్వ శాఖలకు సంబంధించి దేశంలో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో ఏ శాఖకు చెందిన కేసులు ఎక్కువగా ఉన్నాయి? రైల్వే శాఖ. సహస్రాబ్ది ఓటర్లు అంటే ఎవరు? 2018 సంవత్సరం నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుని ఓటు హక్కు పొందే యువత. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఆవు వల్ల సమకూరే ప్రయోజనాలపై పరిశోధన చేపట్టేందుకు 19 మంది సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏమిటి? సైంటిఫిక్ వ్యాలిడేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ పంచగవ్య. ఏటా ఏ రోజున వ్యవసాయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పిలుపునిచ్చారు? డిసెంబర్ 3వ తేదీన. దేశంలోనే తొలిసారిగా మొత్తం మహిళా ఉద్యోగులతోనే నిర్వహించబడుతున్న రైల్వే స్టేషన్గా రికార్డు నెలకొల్పిన రైల్వే స్టేషన్ ఏది? మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్, ముంబై. ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించారు? ముప్పవరపు వెంకయ్య నాయుడు. జూలై 17, 2017న జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యింది? 99%. భారత ద్వీపకల్పం చుట్టూ 181,025 చదరపు కిలోమీటర్ల మేర విలువైన ఖనిజాలు ఉన్నాయంటూ ప్రకటించిన సంస్థ ఏది? జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు ఉపరాష్ట్ర పదవి చేపట్టిన తెలుగువారు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ మరియు వివి గిరి. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్ట్ 2017 ఎక్కడ జరిగింది? చెన్నై. ఇది అక్టోబర్ 13 నుండి 16 వరకు జరగనుంది. 15 జూలై 2017 నాటికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? 2,50,00,000 మంది. రాష్ట్రానికి సొంత జెండా రూపొందించే ఉద్దేశంతో 9 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించిన రాష్ట్రం ఏది? ఇప్పటి వరకు మన దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్కు మాత్రమే సొంత జెండా ఉండేది. కర్ణాటక. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా కాదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఎంతమంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది? 9 మంది. నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు? జెలియాంగ్. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల 2015-16 మరియు 2016-17 సంవత్సరాలలో ఆల్ ఇండియా రేడియోకి ఎంత ఆదాయం వచ్చింది? 2015-16 కాలానికి 4,78,00,000, 2016-17 కాలానికి 5,19,00,000. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం రామేశ్వరంలో నిర్మిస్తున్న భవనం ముందు ఏ క్షిపణి నమూనాను ఏర్పాటు చేయనున్నారు? అగ్ని క్షిపణి. ఒరిస్సా రాష్ట్రంలో అతి పొడవైన వంతెనను ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. అయితే ఆ వంతెనకి ఏ పేరు పెట్టారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే పెద్దదైన నాపరాయిపై చెక్కిన ఇక్ష్వాకుల కాలం నాటి బుద్ధపాదం ఎక్కడ బయటపడింది? కడప జిల్లాలోని కాజీపేట మండలం బోసిరెడ్డిపల్లెలో. ఒరిజినల్ ఆధార్ కార్డు తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ ఆధార్ కార్డును అందించే ఏ మొబైల్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆధార్. ఇండియన్ రైల్వేస్ తన మొట్టమొదటి సోలార్ పవర్డ్ డెమో ట్రైన్ను ఏ స్టేషన్లో ప్రారంభించింది? సఫ్దర్జంగ్. దేశంలోనే తొలిసారిగా అంతరా పేరుతో ఉచిత గర్భనిరోధక ఇంజెక్షన్లను అందిస్తున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర.
భారత 14వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? రామ్నాథ్ కోవింద్. ఇతను భారత రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి బీజేపీ నేత, రాష్ట్ర పదవి చేపట్టనున్న తొలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రవాసి, అలాగే రాష్ట్ర పదవి చేపట్టనున్న రెండవ దళిత నేత. 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్కు ఎంత శాతం ఓట్లు పోలైనాయి? 65.65. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఏ రాష్ట్ర ఎమ్మెల్యేలకు అత్యధిక ఓటు విలువ ఉంది? ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎమ్మెల్యేల ఓటు విలువ 208. అతి తక్కువ ఓటు విలువ సిక్కిం రాష్ట్ర ఎమ్మెల్యేలకు, వీళ్ళ ఓటు విలువ 7. మొత్తం ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా 708. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 159. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 132. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు ఏ రాష్ట్రం నుండి ఒక్క ఓటు మాత్రమే లభించింది? కేరళ. 60 ఏళ్లు పైబడ్డ వయోవృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న పింఛను పథకం ఏది? ప్రధానమంత్రి వయో వందన యోజన. పౌరులు తమ ఫిర్యాదులను, వినతులను ఆన్లైన్లో సమర్పించేందుకు జనహిత గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. పైకా తిరుగుబాటు యొక్క బైసెంటినరీ సెలబ్రేషన్స్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిశా. సరస్వతి నది పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం మరియు ఏ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది? హర్యానా. చంద్రునిపైకి వ్యోమ నౌకను పంపించడానికి ప్రయత్నిస్తున్న భారత ప్రైవేటు సంస్థ ఏది? ఇది విజయం సాధిస్తే ప్రపంచంలోనే చంద్రునిపైకి వ్యోమ నౌకను పంపిన తొలి ప్రైవేటు సంస్థగా రికార్డు సృష్టించనుంది. ఇది టీమ్ ఇండస్. జూలై 24 నుండి కేరళలో జరగనున్న 5వ సౌత్ ఇండియా రైటర్స్ ఎన్సెంబల్ లిటరరీ ఫెస్టివల్ యొక్క ఇతివృత్తం ఏమిటి? టాలరెన్స్. 5th నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ సమ్మిట్ 2017 ఎక్కడ జరగనుంది? అరుణాచల్ ప్రదేశ్. ఇండియాలో జరగనున్న 5th గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ యొక్క ఇతివృత్తం ఏమిటి? సైబర్ ఫర్ ఆల్, అండ్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ సేఫ్ అండ్ సెక్యూర్ సైబర్ స్పేస్. ఇండియాలో రేడియో ప్రసారాలు ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయింది. అయితే తొలి ప్రసారాలు ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమయ్యాయి? జూలై 23, 1927 ముంబైలో. స్వయం సహాయక బృందాల మహిళలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న కొత్త కార్యక్రమం ఏది? ఆజీవిక గ్రామీణ్ ఎక్స్ప్రెస్ యోజన. భారత్లో 50 సూపర్ కంప్యూటర్లు తయారు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న కార్యక్రమం ఏది? నేషనల్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ మిషన్. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి విరమణ పొందిన తర్వాత ఎక్కడ నివసించనున్నారు? 10 రాజాజీ మార్గ్. ఇండియాలో తొలిసారిగా ఐ అండ్ ఫ్యూయల్స్ మరియు గ్యాస్ల పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫరీదాబాద్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజన్. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో నడపబడును. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ ఏది? సి బాక్స్. సెక్సువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్. రోడ్ల నిర్వహణకు ఉపయోగపడే ఏ మొబైల్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆరంభ్. ప్రత్యేక వాహనాలలో తిరుగుతూ వ్యాపారస్తులకు జీఎస్టీపై అవగాహన కల్పించడం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? జీఎస్టీ అవేర్నెస్ మొబైల్ వ్యాన్స్. ఇక మీదట టీ బ్యాగ్స్కి పిన్స్ చేయరాదంటూ ఎఫ్ఎస్ఎస్సిఐ ఆజ్ఞలు జారీ చేసింది. అయితే ఇవి ఎప్పటి నుండి అమల్లోకి రానున్నాయి? జనవరి 2018. ఇరు దేశాలను జల రవాణాతో అనుసంధానించడానికి ఇటీవల ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? బంగ్లాదేశ్. భారత 14వ రాష్ట్రపతిగా ఎంపికైన రామ్నాథ్ కోవింద్ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు? జస్టిస్ కేహర్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
రాష్ట్రపతి తన అధికారిక వాహనంలో ఇతర ప్రముఖులతో కలిసి ప్రయాణించేటప్పుడు ఏ పక్కన కూర్చుంటారు? కుడివైపు. భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతా పేరు ఏమిటి? @రాష్ట్రపతి BHVAN. ఏ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? 5 మరియు 8. విద్యా సంస్థలలో కనీసం వారానికి ఒకసారైనా వందే మాతరం గీతం ఆలపించాలని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? మద్రాస్. ఇండియాలోనే తొలిసారిగా భారత నేవీ కోసం సాచి మరియు శృతి అనే 2 నేవల్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్స్ ను నిర్మించిన ప్రైవేట్ సంస్థ ఏది? రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు? ఆర్టికల్ 60. ఇండియాలోనే తొలిసారిగా ఏ మెట్రో రైల్ సొంత FM రేడియోను ఏర్పాటు చేసుకుంది? లక్నో మెట్రో రైల్. అప్నీ గాడి అప్నా రోజ్గార్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? విశాఖపట్నం. జూలై 24న జరిగిన కొత్తగా ఏర్పాటు చేసిన ఐలాండ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ మొట్టమొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? రాజ్నాథ్ సింగ్. ఏ చట్టాలను విలీనం చేయడం ద్వారా కనీస వేతన చట్టంను తీసుకురానున్నారు? కనీస వేతనాల చట్టం 1948, వేతనాల చెల్లింపు చట్టం 1936, బోనస్ చెల్లింపు చట్టం 1965, సమాన వేతనాల చట్టం 1976. బీహార్ అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎంత? 243. ఇక్కడ అధికారం ఏర్పాటు చేయాలంటే ఉండవలసిన మ్యాజిక్ ఫిగర్ 122. ఒడిశాలోని ఏ దీవికి దివంగత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం పేరు పెట్టారు? వీలర్ ఐలాండ్. దేశవ్యాప్తంగా తిరుగుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత విశేషాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన బస్సు ఏది? కలాం సందేశ్ వాహిని విజన్ 2020. కలాం స్మారక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? పేకరుంబు. జూలై 28, 2017 నాడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎన్నో వార్షికోత్సవం జరుపుకున్నది? 11వ వార్షికోత్సవం. ఇండియాలోనే తొలిసారిగా ఆన్గో అనే మొబైల్ యాప్ ద్వారా మెట్రో రైల్ టికెట్లను కొనుగోలు చేసుకునే సౌకర్యం కల్పించిన మెట్రో రైల్ సంస్థ ఏది? ముంబై మెట్రో. డిజిటల్ ఇండియాలో భాగంగా BPO IT ఆధారిత సేవలను ప్రోత్సహించడం కోసం రాష్ట్రాలకు కేటాయించిన BPO సీట్లలో అన్ని సీట్లను పూర్తిగా భర్తీ చేసి మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇండియా తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అయిన MAHSR ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలును ఏ దేశ సహకారంతో చేపట్టనున్నారు? జపాన్. భూకంపాలు సంభవించినప్పుడు దాని యొక్క తీవ్రత, ప్రదేశం వంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేలా ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభించిన మొబైల్ యాప్ ఏది? ఇండియా క్వేక్. అలాగే సముద్రాలలో జరిగే మార్పులు తెలుసుకునేలా సాగరవాణి అనే యాప్ను కూడా ప్రారంభించారు. ఇటీవల 6 హైటెక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి కేంద్ర రవాణా శాఖకు నీతి ఆయోగ్ అనుమతినిచ్చింది. అయితే ఆ హైస్పీడ్ నెట్వర్క్ సిస్టమ్స్ ఏవి? మెట్రినో, హైపర్లూప్, పాడ్ టాక్సీస్, స్టాడ్లర్ బస్సెస్, హైబ్రిడ్ బస్సెస్ అండ్ ఫ్రైట్ రైల్ రోడ్. దేశవ్యాప్తంగా ఒకే కేటగిరీ బస్సులు ఒకే తరహా నిర్మాణంలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బస్ బాడీ కోడ్ పేరు ఏమిటి? AIS 052. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి గ్రీన్ మెట్రో సిస్టమ్గా అవతరించిన ఇండియన్ మెట్రో ఏది? ఢిల్లీ మెట్రో. రోగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం కోసం కేర్ కంపానియన్ ప్రోగ్రామ్ అనే ఆరోగ్య పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఇతర రాష్ట్రాల్లోని ఖైదీలకు అద్దె ప్రాతిపదికన జైళ్లు ఇస్తామంటూ ఏ రాష్ట్ర జైలు శాఖ ప్రకటించింది? తెలంగాణ. పారామిలిటరీ బలగాలలో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? భారత్ కే వీర్.
భారత్లోని ఎన్ని నగరాలు 4 లేదా 5 కేటగిరీ భూకంప ప్రమాద ప్రదేశాలలో ఉన్నట్లు NCS ద నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది? 29 నగరాలు. జియో పార్సీ పబ్లిసిటీ ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది? ముంబాయి. ఇటీవల భారతదేశానికి చెందిన ఏ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో ప్రకటించింది? భారతదేశం నుండి ఒక నగరం ఈ విధంగా ఎంపికవడం ఇదే తొలిసారి. ఈ నగరం అహ్మదాబాద్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు చూసాం. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలైన రాష్ట్రీయ అంశాలు, ఆర్థిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, అవార్డులు, వ్యక్తులు మరియు బుక్స్, ఈ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో అందరికంటే ముందు పొందడానికి వీలుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.